జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. ఇంట్లో తులసి మొక్క ఏ దిక్కున ఉండాలో తెలుసా? ఇలా చేస్తే డబ్బే డబ్బు. హిందూ మతంలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసిని లక్ష్మీ కటాక్షం కోసం విష్ణుమూర్తికి ప్రీతికరమైనదిగా భావించి ప్రతి ఒక్కరూ ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటారు, భక్తితో పూజిస్తారు. అయితే వాస్తురీత్యా తులసి మొక్క ఏ వైపు ఉంటే మంచిదో ఎప్పుడైనా ఆలోచించారా? హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ ఇంటికి విశిష్టమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతారు. తులసి మొక్కని చాలామంది పెరటి గుమ్మం ఎదురుగా పెంచుకుంటారు. ఇంటి వాకిట్లో నుంచి చూస్తే పెరట్లోని తులసి మొక్క కనపడేలా చూసుకుంటారు. అలా వీలు కానీ ఈ రోజుల్లో ఎక్కువ మంది ఇంటి బాల్కనీలో పెంచుకుంటున్నారు. అలాంటి వారు తులసి మొక్కను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఇంటికి బాల్కనీ ఎటువైపు ఉంటే ఆ ప్రదేశంలో వాయువ్యం వైపుగా తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవాలని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. లేదంటే మీ ఇంటికి ఏ వైపైనా గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవటం మంచిదని చెబుతున్నారు. వాస్తుశాస్త్ర ప్రకారం తులసి మొక్క తూర్పు దిశలో కూడా పెంచుకోవచ్చునని చెబుతున్నారు. దీంతో ఆ ఇంటిల్లపాదికి శుభప్రదమైన ఫలితాలు పొందుతారని నమ్ముతున్నారు. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యం దిక్కులో కూడా పెంచుకోవచ్చని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ దిక్కున తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మన ఇంట్లో దేవుని పూజ కోసం వాడే తులసిని మనం నిత్యం పూజ చేసే తులసి కోటలో తులసి మొక్క నుంచి తెంచరాదని పండితులు చెబుతున్నారు. ఇకపోతే తులసిలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో లక్ష్మీ తులసి, విష్ణు తులసి, రామ తులసి. మన ఇంటి సాంప్రదాయాన్ని అనుసరించి ఆయా తులసులను మొక్కలను ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నారు. అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. అనేక వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తులసి మన ఇంట్లో ఉండటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్తుంది. అలాగే తులసి మన గుమ్మం ముందు కానీ బాల్కనీలో కానీ ఉండటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది. చాలామంది తులసిని పూజిస్తే లక్ష్మీదేవిని పూజించినట్లే అని ఎక్కువగా తులసిని పూజిస్తూ ఉంటారు. అలా పూజించిన వారికి ఎప్పటికీ డబ్బుకు లోటు ఉండదని, ఆ ఇంట్లో డబ్బే డబ్బని పండితులు చెబుతున్నారు.